బ్రదర్స్ శ్రావణ వేడుకలు అన్ని రకాల వస్త్రాలు శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకే అమ్మకం. గతంలో పెత్తందారులు పోకడలు నచ్చకో, లేదా ఆ ఊర్లో జరుగుతున్న అరాచకాలు తట్టుకోలేకో, లేదా పేద ప్రజలకు సేవ చేయాలనో కొంతమంది అడవి బాట పట్టారు. 2004 రాజశేఖర రెడ్డి గారి టైంలో ప్రభుత్వం ఇచ్చిన పథకాలకు జనజీవన సంస్థలు కలిశారు. అసలు మీరు ఆ టైంలో ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? నా పేరు మొహమ్మద్ ఇబ్రాహీం, పార్టీలో పేరు సలీం. మేము పుట్టి పెరిగింది ములకలపల్లి, మొత్తం తిరిగింది మాత్రం ఛత్తీస్గఢ్, ఒరిస్సా. పేరు రాపించుకొని ఫుడ్ పెట్టేవాళ్ళు, ఏ జిల్లా ఆ జిల్లా అడగకపోయేది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కొన్ని ఐటమ్స్ తీసుకునేటోళ్ళు వాళ్ళు. మా దగ్గర ఉండి తెల్లారులు పాటలు పాడించేవాళ్ళు. తెల్లారినాక పోలీసులు వచ్చి హోదా కావాలా, మేము ఆయుధం పట్టాలా, ఫైర్ చేయాలి, ఒకటి చంపాలనే ఆలోచన మాకు లేదు. మాకు మంచిగా అనిపించేది పార్టీలో పనిచేయాలా, ప్రజల కోసం పనిచేయాలి. లేవు మా మీద ఫైరింగ్ లేదు, వాళ్ళు మేము ఫైరింగ్ చేయకపోయేది. మాకు అప్పుడు ఆల్రెడీ మాకు ఆయుధాలు ఉండేవి, వాళ్ళకి ఆయుధాలు ఉండేవి. మాకు 303 ఉంటే వాళ్ళకి 303 రైఫిల్ ఉండేది. 4 క్యాన్లు వేసుకొని వచ్చాం, మంచి నీళ్ళు కొట్టుకొని పోదాం నైట్. ఇతను ఈ కానిస్టేబుల్ కొద్దిగా మందు తాగి పక్కన ఉండి మాకు కెట్టుమంటే కొడతాను. వాళ్ళు కూడా సీసా పట్టుకొని సగం మందు తాగి మళ్ళీ నీళ్ళు పట్టుకొని తాగినాక ఆడలు ముగ్గురు వచ్చి మీరు చచ్చిపోతారా, మీరు పోండిరా, తొందరగా పోండిరా అంటే అప్పుడు చెవులో పెట్టి చెప్తే 100 స్పీడ్లో పోతారండి వాళ్ళిద్దరు, బైకు. ఎక్కువగా నిర్బంధం ఉన్న టైంలో ట్రీట్మెంట్ అంటే చాలా భయంతో కూడింది. అటువంటి పరిస్థితుల్లో మీరు ఎలా తీసుకెళ్లేవారు? చిన్న చిన్న ఆర్ఎంపీ డాక్టర్స్ ద్వారా ఆ పై ఏ డాక్టర్ దగ్గర పోతే బాగుంటుంది అనే ఆలోచన మీద ఇంత టెన్షన్ మధ్యలో అక్కడ ఉండి వాళ్ళు ప్రజలకి ఏం చేద్దాం అనుకుంటుంటారండి? ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. ఈ ప్రభుత్వాలు చెప్పే ఆఫర్లు, ఈ చేసే పనులు చూడండి. ఇప్పుడు నా పరిస్థితి చూసారా, అట్లా ఉంది. పార్టీ వల్ల ప్రజలకి పలానా మేలు జరిగింది, పార్టీ చేసే మంచి కార్యక్రమాలు చెప్పండి. ఇవాళ ఛత్తీస్గఢ్ బార్డర్లో నిరుపేద పిల్లలు కాలేజీకి పోయి ఇంటికి నైట్ పూట దిగి ఇంటికి నడిచి వెళ్తున్నారంటే పార్టీ భయంతో వెళ్తున్నారండి. ప్రజల్లో రాజకీయ అవగాహన సదస్సులు లేకపోవడం వల్ల, వాళ్ళకి రాజకీయ అవగాహన లేకపోవడం వల్ల ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు జరుగుతున్నది వాస్తవం కాదు. గిరిజనులను మోసం చేసి సంపాదించుకొని తినే వ్యక్తులు తప్ప సాధారణంగా సెంట్రల్ కమిటీ వాళ్ళకి సపరేట్గా, కింద వాళ్ళకి సపరేట్గా ఉంటే వంటలు అందరికి ఒకటే వంట అండి. అందరికి ఒకటే వంట. అసలు ఫుడ్ దొరికింది ఒక్కోసారి నిర్బంధం. ఎండాకాలం 3 రోజులు 4 రోజులు కూడా అన్నం దొరకదండి. స్కూల్ పెట్టి స్కూల్లో చదివించడం వరకు పర్వాలేదు, కానీ తర్వాత వాళ్ళని పార్టీలో తీసుకోవడం, పార్టీలో వాళ్ళ ఇష్టం వస్తే వస్తారు, లేకపోతే వాళ్ళు డెవలప్ కావాలా. వాళ్ళు ఒక పోలీస్ ఉద్యోగం తప్ప పోలీస్ అయితే ఎవరా? పోలీస్ అనేది అది జరగని పని. ఎందుకు? మిగతా నక్సలెట్లలాగా, మిగతా మాజీల్లాగా దందాలు చేయాలి, సెటిల్మెంట్ చేయాలని ఆలోచన ఇప్పుడు రాలేదు. పార్టీలో మేము వల్గర్గా పెరిగిన వాళ్ళం కాదండి. పార్టీలో ఏంటంటే ఎప్పుడో ఒకసారి వచ్చి పోయి 4 రోజులు కూర్చొని మళ్ళీ బయటికి పోయి మందు తాగి ఈ డ్యాన్సులు చేసేవాళ్ళు. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో పెత్తందారులు పోకడలు నచ్చకో, లేదా ఆ ఊర్లో జరుగుతున్న అరాచకాలు తట్టుకోలేకో, లేదా పేద ప్రజలకు సేవ చేయాలనో కొంతమంది అడవి బాట పట్టారు. అడవులకు వెళ్ళిన తర్వాత తుపాకులు పట్టుకొని ఎండనక వాననక చలనక నిత్యం ప్రజల కోసం పోరాటాలు చేశారు. వాళ్ళు చేసిన పోరాటాల ఫలితమే అప్పట్లో ప్రభుత్వాల కిందకొచ్చి గ్రామీణ ప్రాంతంలోకి వెళ్ళి మరీ అక్కడున్న పేద ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు కొంత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాయి. ఆ విధంగా వెళ్ళిన వాళ్ళు కొంతకాలం అక్కడే ఉండి నిత్యం తుపాకుల శబ్దాలు వింటూ దినదిన గండం దీర్ఘాయుష్మనవా అంటూ వాళ్ళు అక్కడే కలిపారు. ఆ విధంగా వెళ్ళిన వాళ్ళు పార్టీలో చాలా కాలం సేవలు చేసి తర్వాత వ్యక్తిగత కారణాలతోనూ, లేదా అనారోగ్య సమస్యలతోనూ, లేదా ప్రభుత్వాలు ఇచ్చిన పథకాలకో, లేదా మరికొన్ని కారణాలతోనూ వాళ్ళు తిరిగి జనజీవన శ్రమంతో కలిశారు. ఆ విధంగా కలిసిన వారు పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ సలీం గారు ఎందుకు వెళ్ళారు అనే విషయం మాట్లాడే ముందు, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పార్టీని కించపరచాలని కానీ, లేదా పార్టీలోకి వెళ్ళే వారికి వెళ్ళొద్దు అని చెప్పడం కానీ, అదేవిధంగా ఇప్పుడున్న యువత పార్టీ వైపు వెళ్ళమని ఆదేశించడం కానీ దీని ముఖ్య ఉద్దేశం కాదు. అప్పట్లో ఎందుకు వెళ్ళారు,
వెళ్ళినప్పుడు అప్పుడున్న పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఉన్న పరిస్థితులు సమస్యలు ఏ విధంగా ఉన్నాయో ఎదుర్కొంటున్నారని చెప్పడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కానీ ఒకవైపు పార్టీని కానీ మరోవైపు ప్రభుత్వాన్ని కానీ ఎవరికి కూడా కించపరచాలని కానీ ఎవరిని ప్రోత్సహించాలని మాత్రం కాదు. ఇంకా మన సలీం గారితో మాట్లాడి ఆయన ఎందుకు అడవి బాట పట్టారు, అడవి బాట పట్టిన తర్వాత ఆయన చేసిన కార్యక్రమాలు ఏంటి, అప్పట్లో ఉన్న అగ్ర నాయకులను ఎవరెవరితో ఆయన కలిసారు విషయాన్ని ఆయన తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. సలీం భాయ్ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం. మీరు 2004 రాజశేఖర రెడ్డి గారి టైంలో ప్రభుత్వం ఇచ్చిన పథకాలకు జనజీవన సంస్థలు కలిశారు. కలిసిన తర్వాత 2004 నుంచి 2023 వరకు ఒక సామాన్యుడి మనుషులాగానే మీరు జీవిస్తున్నారు. సాధారణంగా మాజీ నక్సలైట్లు ప్రభుత్వం ఇచ్చిన పథకాలతో పాటు కొంతమంది దందాలు చేసుకుంటూ ఆ పేరును వాడుకుంటూ రకరకాలుగా ఎదిగిపోతుంటారు. పార్టీకి నష్టం చేకూరుస్తూ మరోవైపు పార్టీ సమాచారం అందిస్తూ ప్రభుత్వాన్ని దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేస్తూ పోలీసులతో సన్నిహితంగా ఉంటూ అడ్డగోలుగా అక్రమ సంపాదన తీసుకునే వాళ్ళు చాలామంది చూస్తాం. కానీ మీరు మాత్రం అక్కడ యూనిఫామ్ ఒకటే చేంజ్ అయిన తప్ప మామూలుగానే కనిపిస్తున్నారు. అంటే మీరు పార్టీ తీసుకున్న బయటకు వచ్చిన తర్వాత సాధారణ వ్యక్తులకు బతకడానికి కారణం, దందాలు చేయకుండా నిత్యం ప్రజలతో ఉండడానికి ప్రధాన కారణం చెప్పే ముందు అసలు మీరు ఆ టైంలో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, అప్పుడున్న పరిస్థితుల వల్ల వెళ్ళారా లేదు వ్యక్తిగత కారణాలతో వెళ్ళారా చెప్పే ముందు ఒకసారి సలీం భాయ్ కుటుంబ నేపథ్యం, సలీం భాయ్ అడవిలో అడుగులు వేయడానికి ప్రధాన కారణం చెప్పండి. నా పేరు మొహమ్మద్ ఇబ్రాహీం సన్నాప్ యాకూబ్ అలీ. మనుగూరు మండలం మాది, మనుగూరు లోకలే మాది. గతంలో ఉమ్మడి అంటే మీరు మొహమ్మద్ సలీం కాకముందు పూర్తి పేరు మొహమ్మద్ ఇబ్రాహీం, పార్టీలో పేరు సలీం. ఓకే. ఉమ్మడి సలీం అని ఒకటి బాన్స్వాడ్ దగ్గర దళం ఉండదు, ఆ సలీం పేరు ఆయన పేరండి. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒకప్పుడు మా సొంతూరు ములకలపల్లి మా సొంతూరు. మేము ములకలపల్లి నుంచి 1957లో మన మనుగూరు వెళ్ళిపోయాం. సింగిరిని బొగ్గుబాయిలు దవ్వుతున్నారని మా నాన్నగారు మనుగూరు తీసుకెళ్లారు. మేము పుట్టి పెరిగింది ములకలపల్లి, మొత్తం తిరిగింది మాత్రం ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఆ రూట్లో తిరిగాం. అయితే మా నాన్నగారితో మా కుటుంబం, మేము 4 కుటుంబాలు ఉండే ముస్లిమ్స్ కుటుంబాలు ఆ రోజుల్లో. వాళ్ళు మటన్ షాపు, మేకల వ్యాపారం చేసేవాళ్ళు పెద్దలు. వాళ్ళతో పాటు మేము కూడా, నాది 83 10th అండి. 10th వరకు మనుగూరులో 7th వరకు మనుగూరు చదువుకున్నా. ఈ 10thకి నా చిన్నాటి స్నేహితులందరూ ట్రైబల్స్, మొత్తం ఎక్కువ ట్రైబల్స్ అయితే వాళ్ళు 7 హాస్టల్ చదువుకునేవాళ్ళు. వాళ్ళు 7th క్లాస్ నుంచి నన్ను అక్కడికి రమ్మంటాం, వాళ్ళ దగ్గర పోవటం, వాళ్ళతో పాటు తిరగడం, వాళ్ళ హాస్టల్లో పండుకోవడం వాళ్ళతో పాటు. వాళ్ళు ఇక పగలు వాళ్ళు స్కూల్లో చదువుకునేదని మేము కూడా వాళ్ళతో పాటు వెళ్ళేది. మాకు 7th వరకే మనుగూరులో ఉండేదండి అప్పట్లో. 83లో 10th మనుగూరు లేదు. అయితే అక్కడి నుంచి 7:30 పోయి 7:30 హాస్టల్ పిల్లలతో పాటు మేము కూడా చదువుకునేవాళ్ళం. అప్పుడు ఇంత ఏం లేదండి, ఈ జాయిన్ చేయించాల, పుస్తకాలు తేండి, పేపర్లు తేండి, నాన్న పేరు అయ్యే పేరు ఏం లేదు. అప్పుడు ఎవరు వచ్చినా చదువు హాస్టల్లో పేరు రాయించుకొని ఫుడ్ పెట్టేవాళ్ళు. ఏ జిల్లా ఆ జిల్లా అడగకపోయేది అప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. 7th నుంచి 10th వరకు 7:30 పిల్లలతో వాళ్ళ హాస్టల్లో వాళ్ళు చదువుకునే వయసులో వాళ్ళ దగ్గర పోయి మేము వాళ్ళతో పాటు కొద్ది గొప్ప చదువుకుంటూ 10th వరకు 7:30 మంగపేట మండలాల్లో, వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా 7:30 మంగపేట మండలాల్లో ఆడ కొన్ని రోజులు చదువుకుంటూ 10th వరకు పూర్తి చేశానండి. 10th వరకు పూర్తి చేసిన తర్వాత ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మంగపేట 7:30 తిరగడం, ఆడ చదువుకోవడం వల్ల నైట్ పూట హాస్టల్స్లో పండుకోవడం జరిగేదండి. నైట్ పూట పండుకుంటే 7:30 8 అయితే దళాలు పార్టీలు వచ్చేయండి. వచ్చి మీరు పాటలు పాడాలా, మంచిగా ఉండేది అది, మరి పాల ప్యాకెట్లు కావాలా, షుగర్ అని. మాకు వచ్చే కోటలో కూడా వాళ్ళకి ఎక్కువ వచ్చేది. అప్పుడు పిల్లలు తక్కువ ఉండేది, కోట ఎక్కువ వచ్చేది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. ఆ కోటలో ఉంటే మాకు ఎగస్ట్రా మిగిలేవి. వాళ్ళకు ఒక పాల ప్యాకెట్లు, పౌడరు, ఆ టీ పొడి ఇట్లాంటివి ఇచ్చేవాళ్ళం. వాళ్ళు టీ కాసుకునేటందుకు కొన్ని ఐటమ్స్ తీసుకునేటోళ్ళు. వాళ్ళు మా దగ్గర ఉండి తెల్లారులు పాటలు పాడించేవాళ్ళు. తెల్లారినాక పోలీసులు వచ్చి చాలా ఎవరెవరు పాటలు పాడినట్టు మా క్లాస్లో ఎవరు పెద్దవాడు ఉన్నాడో వాళ్ళు లీక్ చేసేవాడు భయపడి. ఆ ఇల్లు అంటే వాళ్ళు దెబ్బలు కొట్టిపోయేటోళ్ళు. అయ్యో పోలీసులు అట్లా చేసేది. ఇక మంగపేట మండలంలో అప్పుడు మీ దగ్గరకు వచ్చిన నాయకుల పేర్లను గుర్తున్నాయా? ఎవరైనా చూసేవారు హాస్టల్? ఇంకా అప్పుడంటే సీనియర్లు అండి. అప్పుడు సీనియర్లు అంటే బెద్దభద్రన్న ఉండేయండి. ఆయన ఇప్పుడు జగదల్పూర్లో ఉంటాడు, బిర్యాభద్రన్న. ఆయన లతక్క వాళ్ళ భార్య ఆయన ఉండేది. చలమన్న హయాంలో అప్పుడు ఉమ్మడి పీపుల్స్ వార్ పార్టీ, అది పీపుల్స్ వార్ పార్టీలో నుంచే ఇది మావోయిస్టుగా 2004లో మారింది.
అప్పట్లో సీనియర్ నాయకులు ఉండేది, వాళ్ళు మేము కార్యకర్తలు అండి, ఏముంది వాళ్ళకి ఏ పేరేంది ఏంది అని రాసుకొని చెప్పుకునేది కాదు కదండి. ఇక మాకు కొరియర్గా పంపించేది బయటికి సామాన్లు అంటే మీరు హాస్టల్లో ఉన్నప్పుడు వాళ్ళు మీకు దగ్గర అయ్యేవారు? దగ్గరే వాళ్ళు. ఓకే, అటువైపు ఎందుకు వెళ్ళాలనిపించింది? అది ఇక ఏముందండి, మనుగురులో 7th వరకు అయిపోయింది. ఇక మేము 10th ఎక్కడ చదువుతాం, ఏం లేదు. 7 మంగపేట మండలాల్లోనే కొద్ది టీచర్స్, అప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా కాబట్టి బాగుందండి. అప్పుడు వరంగల్ జిల్లా తప్ప కాలేజ్ చేయాలన్నా ములుగు రావాలా, కాలేజ్ చేయాలి ములుగు రావాలా, అట్లాంటి పరిస్థితి. ఇక ఆ క్రమంలో ఇక చదువుకుంటూ అవన్నీ చేసాము. కొద్ది కేసులు పడే పొజిషన్ కనపడదండి. ఇక అవన్నీ నిర్బంధాలు పెరిగినాయి. నిర్బంధాలు పెరిగి కేసులు పడే పొజిషన్ ఉన్నప్పుడు ఈ ఇందిరాగాంధీ చనిపోయిందండి. అప్పుడు ఇందిరాగాంధీ 83 నవంబర్ అక్టోబర్ ఏదో చనిపోయినప్పుడు కొద్దిగా అప్పుడు నిక్కర్లు అండి పోలీసులకి, పాయింట్ లేవు నిక్కర్లు. వాళ్ళు డామ్ డూమ్ ఎరా ఏ సంగతి, ఆంధ్ర వాళ్ళండి మొత్తం బాగా క్యాసగా మాట్లాడి బెదిరించేవాళ్ళు తప్ప వాళ్ళు ఏం చేసేవాళ్ళు కాదు, కొట్టేవాళ్ళు కాదు. పిల్లలు కదండి, చదువుకున్న పిల్లలుగా మంచి చదువుకోవాలి అది అని చెప్పేది, చాక్లెట్లు ఇచ్చేది, అది చేసేది. కొద్దిగా సరదాగా అనిపిస్తుంది వాళ్ళు చూస్తే, ఏమనకపోయేది. ఏదన్నా బాగా బయటపడితేనే తీసుకుపోయి 2 దెబ్బలు కొట్టేది. అంతా పోలీసు వాళ్ళు అంత నిర్బంధం, బాగా కాళ్ళు పైకి లేపి కొట్టడం, ఈ సినిమా లెవెల్లో పిల్లలు చేయకపోయేది. ఎవరన్నా అగ్ర నాయకులు దొరికితే చేసేది. అంత మాకైతే అంత వ్యవహారం లేదు. ఓకే, 86, 87 వరకు చేశానండి అక్కడ. ఆడ నుంచి ఛత్తీస్గఢ్ మొదలుపెట్టాయి. నిర్బంధం చనిపోయిన తర్వాత ఏం జరిగింది? ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత మేము చర్ల గోదావరి అవతల దాటామండి. మాకు మనుగురు నుంచి చర్ల దగ్గర ప్రాంతాలు ఉన్నాయి. ఎందుకు వెళ్ళారు అటువైపు? మీరు ఇక్కడ నిర్బంధం జరిగారు, ఇంకా పైకి చదువుకోవాలని ఆలోచన లేదండి. ఇక చదువు లేదు. ఇక ఇది జాష మొత్తం మైండ్ అంతా అప్సెట్ అయిపోయింది. ఇక ఈ పార్టీ వైపు వాళ్ళ పాటలు వాళ్ళ ఆటలు దాన్ని ఆకర్షణ అయ్యి పార్టీలో పోవడం జరిగింది. మరి అమ్మా నాన్నకి చెప్పలేదు? మనుగురు వచ్చాము. మనుగురు వచ్చి మా అమ్మ నాన్నకి చెప్తే మా అమ్మ నాన్న కొన్ని రోజులు కొట్టడం తిట్టడం అవన్నీ చేశారు. ఆ తర్వాత మా నాన్నగారు చనిపోయారు, మా అమ్మ ఉంది. ఇక మా అమ్మ ఉన్నాక మేము ఇక మా పెద్దన్న ఎన్నోసార్లు కొట్టిండండి పోవద్దు అది ఇది అని, అయినా ఒప్పుకోలేము. మేము పార్టీలో పోవడం రావడం చేసాం. అప్పుడు బాగా మాకు ఫోటోలు గీటోలు దొరకక ముందు బాగా నోటెడ్ కాక వరకు 89, 90 వరకు నోటెడ్ కాలేదు. బాగా లోపలికి పోవడం, నెల రోజులు ఉండి ఒక 2 రోజులు రావడం, అట్లా చూసుకొని వెళ్ళిపోవడం. ఏదో సమస్య వచ్చినప్పుడు లోపల ఏం చేసేవారు వెళ్ళి? ఏం లేదండి, వాళ్ళు వంటలు వండించేవాళ్ళు, నాయకులు ఎవరైనా వస్తే ట్రీట్మెంట్కి తీసుకెళ్ళటం, నక్కలు ఏదన్నా. మీకు అప్పుడు వయసు ఎంత అండి? నాది అప్పుడు ఎంత అండి, 16, 17 ఉంటాయి. నాకు 56 సంవత్సరాలు నా వయసు, 56. అచ్చా, లోపలికి వెళ్ళి అక్కడ వంటలు చేయడం, వాళ్ళకి హాస్పిటల్ చేయడం, కొరియర్ లాగా వాళ్ళకి సామాన్లు తెచ్చియడం, అవి చేయడం అండి. లేదంటే వాళ్ళు ఏదన్నా ఐటమ్స్ తయారు చేయమంటే రాడ్లు కట్ చేసి అవి ఐటమ్స్ తయారు చేసి కొన్ని బాధ్యుడు ఎవరండి అప్పుడు మాకు బాధ్యుడు అంటే చాలామంది ఉన్నారండి, పెద్ద వాళ్ళు. వాళ్ళు అంతా చనిపోయారు, కొంతమంది బయటకు వచ్చారు. మా మొన్న ఆయన కేంద్ర కమిటీ నెంబరు శ్రీనివాసరెడ్డి, ఎక్కటి శ్రీనివాసరెడ్డి ఐతు మొన్న సరెండర్ అయిన చూడండి, ఆయన కింద కూడా పనిచేసాం. కాకపోతే నాయకత్వం పెద్ద నాయకుల దగ్గర పనిచేసినా కానీ మేము క్యాడర్ కిందదే అండి. మాకు హోదా కావాలా, మేము ఆయుధం పట్టాలా, ఫైర్ చేయాలి, వాళ్ళు చంపాలనే ఆలోచన మాకు లేదు. మాకు మంచిగా అనిపించేది, పార్టీలో పనిచేయాలా, ప్రజల కోసం పనిచేయాలా. ఆ క్రమంలో బిజాపూర్ జిల్లాలో స్కూళ్ళకి ఏదైనా మంచి చెడు చూడడం, వాళ్ళు పార్టీ ఎవరైనా కార్యకర్తలు వస్తే వాళ్ళని తీసుకుపోయి కలపడం, వాళ్ళు ఏదైనా పంచాయతీలు ఉంటే గ్రామ కమిటీలు ద్వారా అట్లా చేయడం, ఇట్లాంటివి చేసేదండి భద్రంగా ఉన్నప్పుడు. అప్పుడు బాగా ఇంత నిర్బంధం లేదు. ఇప్పుడు కాకపోతే ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచే ఇక పార్టీ బాగా బలోపేతం కావడం, బాగా స్ట్రిక్ట్గా ఉండడం ఇవి జరిగినాయి. అంతకుముందు చాలా ఫ్రీ, మేము చేసినప్పుడు అంత పెద్దగా నిర్బంధాలు లేవు. మా మీద ఫైరింగ్ లేదు, వాళ్ళు మేము ఫైరింగ్ చేయకపోయేది. మాకు అప్పుడు ఆల్రెడీ మాకు ఆయుధాలు ఉండేవి, వాళ్ళకి ఆయుధాలు ఉండేవి. మాకు 303 ఉంటే వాళ్ళకి 303 రైఫిల్ ఉండేది. వాళ్ళు నిక్కరేసుకుని మా వాళ్ళు నిక్కరేసి మేము పాయింట్ వేసినా కానీ వాళ్ళు పాయింట్ వేసేది. సరే, బీజాపూర్లు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులకు అనుగుణంగా అక్కడ సమస్యలు, గ్రామ కమిటీలు పెట్టడం, దండించడం ఇటువంటి చేసుకొచ్చారు. మొదటిసారి ఎప్పుడు ఆయుధం పట్టుకున్నారు? ఆయుధం పట్టుకోవడం లేదండి. దాంట్లో ఆయుధం అంటే పట్టుకుంటాం కానీ అది ఆయుధం ఫలానా ఆయుధం పట్టుకున్నాం, ఇక్కడ తీసుకెళ్ళాం అక్కడ తీసుకెళ్ళాం నుంచి అది కాని పని చెప్పరు. అంటే మీ పార్టీలో మీ కార్యక్రమం ఏంటంటే రాజకీయ కార్యక్రమాలా లేదా కొరియర్గా ఉండడం? కొరియర్గా చేయాలా, మిలిటరీకి సంబంధించిన సభ్యులు వాళ్ళు ఏదన్నా శిక్షణ పొందుతున్నారంటే అడిగి పోవాలా, వాళ్ళకి వంటలు ఉండాలా, ట్రీట్మెంట్ చేయాలంటే డాక్టర్ని రప్పించుకోవాలా. వీళ్ళకి ఏదైనా అవుట్ ఆఫ్ తీసుకుపోవాలంటే నాకు ఎక్కువ 2-3 లాంగ్వేజ్లు వస్తాయి కాబట్టి నేను ఎటన్నా బయటికి తీసుకుపోయి ట్రీట్మెంట్ తీసుకురావడం అట్లాంటివి జరిగేది. ట్రీట్మెంట్ తీసుకెళ్తున్నప్పుడు సాధారణంగా
ఎక్కువగా నిర్బంధం ఉన్న టైంలో ట్రీట్మెంట్ అంటే చాలా భయంతో కూడినది పని. చుట్టుపక్కల డాక్టర్ దగ్గర కూడా డాక్టర్లు ముందు ఒప్పుకోరు, తర్వాత అక్కడ మీ మీద ఎక్కువ ఎంక్వైరీ నిఘా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు ఎలా తీసుకెళ్ళేవారండి? అప్పుడు అక్కడున్న ఆ లోకల్లో ఉన్న చిన్న చిన్న ఆర్ఎంపీ డాక్టర్స్ ద్వారా ఆ పై ఏ డాక్టర్ దగ్గర పోతే బాగుంటుంది అనే ఆలోచన మీద దాన్ని బట్టి మేము ఆలోచించుకొని నేను వెళ్ళేవాడిని. కేరళ ఎర్నాకుళం కూడా పోయాను నేను. ఎవరు తీసుకెళ్లారు నాకు? అప్పుడు వేరే అగ్రనాయకులు తీసుకెళ్ళాం, వచ్చారు. ఆ నాయకులు కూడా చనిపోయారు. అయ్యో, అంటే కేరళ ఎర్నాకుళంతో పాటు ఇంకెక్కడ ఎక్కడ ఎక్కువ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళేవారు? ఎర్నాకుళమే వెళ్ళాం. వైట్ మొత్తం అమెరికన్స్ అక్కడ. ఎందుకు ఎర్నాకుళం అంటే అక్కడ ఎక్కువగా ఓన్లీ లివర్ మాకు ఛత్తీస్గఢ్లో ఏంటంటే గోంగూర ఎండి చేప ఎక్కువ అండి. గోంగూర ఎండి చేప వల్ల ఏమైతే కిడ్నీల మీద లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అక్కడ గోంగూర ఎండి చేప తింటే కిడ్నీ లివర్ రెండు పడుతుంది, చాలా వరకు దాని మీద లోడ్ పడుతుంది. డైలీ ఫుడ్ అనేది డైలీ ఈరోజు క్యారెట్ తిన్నాం, రేపు క్యాబేజ్ తిన్నాం అనే ఇంకోటి తిన్నాం అని దొరకదు. ఈ వాగులో ఏజెన్సీలో గిరిజనులు ఏరుకొచ్చిన వాగుల్లో తీసుకొచ్చిన ఎండిపోయిన చేపలు, ఆ గోంగూర తప్ప మంచి కాస్ట్లీ కూరగాయలు లగ్జరీగా బతికే లైఫ్ ఉంటుందండి అందులో. అంటే గోంగూర చేపలు ఎండు చేపలు తినడం వల్ల లివర్ ఎఫెక్ట్ రావడం వల్ల ఎక్కువ ఎర్నాకుళమే. సరే, ఎర్నాకుళం వెళ్ళాలంటే మీరు బయటకు ఏ విధంగా వచ్చారు? బయటకంటే మాకు ట్రైన్ రూట్ ఏ రూట్లో ఉందో, బస్సు రూట్ ఏ రూట్ ఉంది, లారీ రూట్లో ఏ రూట్లో ఉంటుందో. విజయవాడ రావాల్సిందే కదా? విజయవాడ రాకుండా పోవచ్చు. మహారాష్ట్ర పోయి కూడా మహారాష్ట్ర నుంచి కూడా క్రాస్గా 2-3 రోజులు లాంగ్ చేసి కూడా క్రాస్గా పోవచ్చు. అది ఒకటే ఇండియాలో ఏ మూల నుంచి అయినా పోవచ్చు. అవసరమైతే ఇప్పుడు హైదరాబాద్ రావడం, వరంగల్ నుంచి రావచ్చు, భద్రాచలం, కొత్తగూడెం నుంచి, ఖమ్మం నుంచి రావచ్చు, సూర్యాపేట నుంచి రావచ్చు. మహారాష్ట్ర పోయి కూడా హైదరాబాద్ రావచ్చు. మహారాష్ట్రలో రావచ్చు, లేదు అంటే ఢిల్లీ నుంచి కూడా రావచ్చు. అటు నుంచి మాకు ఛత్తీస్గఢ్ నుంచి మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ రావచ్చు. డైరెక్ట్ హైదరాబాద్ ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. సరే, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఎదురైన ఎప్పుడైనా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కానీ ఎదురైంది అక్కడ? ఫైరింగ్ అంటే భద్రలో ఉన్నప్పుడు జరిగింది అండి. మాకు సెంట్రల్ కమిటీలో ఉండేవాళ్ళు కాదు, మాకు జెడ్ కేటగిరీ ఉంటుంది. జెడ్ కేటగిరీ మాకు ఫైరింగ్ మా దాకా రావాలంటే దాదాపు 10 కిలోమీటర్ దూరం నుంచే మాకు కొరియర్ వ్యవస్థ గట్టిగా ఉంటుంది. మొత్తం అన్నీ ఉంటాయి మాకు. సెంటర్ కమిటీకి మధ్యలో ఉంటాం మేము. అక్కడ ఎక్కడైతే సాధారణంగా ఏ విధంగా ఉంటాయండి? ఇప్పుడు పోలీసులు చెప్తుంటారు, మేము అడవిలో కోంబింగ్ వెళ్ళాం, ఎదురు కాల్పులు జరిగాయి, వాళ్ళు పారిపోయారు, మేము వచ్చేసాం, లేదా వాళ్ళ కిట్ బ్యాగ్ దొరికాయి అంటుంటారు. అంటే ఇప్పుడు సెంట్రల్ కమిటీ మెంబర్ ఉండాలంటే ఎన్ని అంచెల భద్రత ఉంటుంది? ఫస్ట్ సెంట్రీ ఎక్కడ ఉంటారు, తర్వాత పాయింట్ ఎక్కడ ఉంటుంది, మెయిన్ టార్గెట్ ఎక్కడ ఉంటారు? అది మనం మన సినిమాలో చూసినట్టు ఏముంటుందండి. అది కమిటీ, సెంట్రల్ కమిటీ చుట్టూ ఒక 40-50 దళాలు ఉన్నాయంటే మధ్యలో సెంట్రల్ కమిటీ ఉంటుంది. ఆ దళాలు కూడా చుట్టుపక్కల 10 కిలోమీటర్కి లోపులోనే 4-5 స్క్వాడ్లు తిరుగుతాయి. మన స్టిక్గా ఉంటుంది పరిస్థితి. వాళ్ళు బయటికి ఎవరు అది మాకు కూడా మీ సెంట్రల్ కమిటీలో మేము కూర్చున్నప్పుడు ఈ వ్యవహారం చేసేటప్పుడు వాళ్ళ దగ్గర మేము పోయినప్పుడు మాట్లాడినప్పుడు ఆ పైనుంచి ఎవరు వస్తారు, ఎవరు పోతారు, ఎట్లా వస్తారు అనేది కూడా తెలియదండి. అంత స్టిక్గా ఉంటుంది. అదే పార్టీ అంటే అదే కదా, తెలియదు. డాక్టర్ ఆయన ఎవరు, కాంట్రాక్టర్ డాక్టర్ ఆయన ఏం చేస్తుంది వచ్చింది అనేది కూడా మాకు తెలియదు. అంటే ఇప్పుడు ఒక గ్రామం నుండి సెంట్రల్ కమిటీకి వెళ్ళాలనుకోండి, అంటే వాళ్ళ అనుమతితోనే వెళ్ళాలంటే ఎన్ని రోజులు పడుతుంది? మనకు ఇప్పుడు చర్ల ఉందండి, చర్ల నుంచి భద్రాచలం పక్క చర్ల ఉంది. చర్ల నుంచి పోవాలంటే వాళ్ళ బార్డర్, మన తెలంగాణ బార్డర్ వరకు పోవచ్చు. ఆడ నుంచి తిప్పాపురం నుంచి వచ్చి లోపలికి పోవాలంటే మాత్రం గ్రామ కమిటీలు ఉంటాయి. గ్రామ కమిటీ వాళ్ళు ఆపుతారు. మీరు ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం సంగతి, నేను ఫలానా వాళ్ళు పిలిచారు వెళ్తున్నారంటే, వాళ్ళు పిలిచారా, మీరే వెళ్తున్నారా, వాళ్ళు మీకెటే తెలుసు, మీకు ఏమని చెప్పారు, అసలు మీ దగ్గర ఏమున్నాయి, మీరు అడిగి పోవడం కారణం ఏంటి, అక్కడ మీకు బంధువులు ఉన్నారా, మీ క్యాస్ట్ ఏంటి, మీ పేరేంటి, మీ లోతుపోతులని వాళ్ళు అడిగి తెలుసుకొని మళ్ళీ ఇంకో 3 కిలోమీటర్లు ఇంకో క్యాండిడేట్ ఉంటాడు, వానికి వాకిటాకితో మాట్లాడి ఆయన ఓకే అయిన తర్వాత ఇంకొక ఓకే అయిన తర్వాత ఇంకో 4-5 ఒక 10 మంది ఓకే అయిన సాయంత్రం అయిద్దని ఆ రోజు పోలేము. ఆ రోజు నైట్ ఆడనే ఉంటాం. 2వ రోజు ఇవన్నీ క్లియరెన్స్ అయిన తర్వాతనే మీకు ఎక్కడికి తీసుకుపోవాలనేది వాళ్ళు ఆలోచించి తీసుకెళ్తారు తప్ప పోగానే సినిమాలాగా 4 చెట్లు దాటంగానే తుపాకులు కనపడతాయి, అక్కడ అది ఉంటుంది, ఇది ఉంటుంది, డ్యాన్సులు ఉంటాయి, పాటలు ఉంటాయి, ఏముండవండి అక్కడ. చాలా స్టిక్ ఉంటుంది. కానీ మరి పోలీసులు వెళ్తున్నప్పుడు సెంట్రల్ కమిటీ దగ్గరకు వచ్చారు, వాళ్ళు ఇక్కడ కానీ ఫైరింగ్ ఓపెన్ అయితే అటువైపు వెళ్ళొచ్చు అంటే ఎంట్రీ ఎగ్జిట్ రెండు చూసుకుంటారు. చూసుకొని యూ షేప్లో ఫైరింగ్ ఓపెన్ చేస్తారు, ఎక్కడో దగ్గర అవుట్ అవ్వడానికి. రెండు క్లోజప్ అయితే వాళ్ళకు మన క్రాస్ ఫైరింగ్ అవుతుంది. ఒక్కోసారి నార్త్ వైపు పారిపోయారు అనుకోండి, అక్కడ కూడా ఒక అవుట్ పోస్ట్ ఉంటుంది. ఇవన్నీ క్రాస్ చేసి సెంట్రల్ కమిటీలు బయటకు వెళ్ళి వస్తారండి. సెంట్రల్ కమిటీకి ఇప్పటివరకు డైరెక్ట్గా సెంటర్ కాడికి పోయి ఫైరింగ్ చేసిన దాఖలాలు లేవండి. అంత పెద్దగా ఎవరు
సాహసం చేయలేరు. రావాలంటే మా దగ్గర చాలా చాలా పెద్ద ఫోర్స్ ఉంటుంది. వాళ్ళు 90 మంది ఉన్నా ఒకటే, వీళ్ళు 5 ఉన్నా ఒకటే. వా అది వీళ్ళేమో అడవిలో నేర్చుకుంటారు, వాళ్ళు ఎడారిలో నేర్చుకుంటారు. అట్లా ఎడారిలో నేర్చుకున్నది వేరే ఉంటుంది, ఫారెస్ట్ నుంచి కొట్టేది వేరే ఉంటుంది. వాళ్ళ ఆలోచన, వాళ్ళ విధానం వేరే ఉంటుంది. అచ్చా. అటువంటి సిచ్యువేషన్లో మీ దగ్గరకు వచ్చి మీరు మిస్ అయింది ఏమైనా ఉందా? మా దగ్గరికి వచ్చి నాకు మిస్ అయ్యేది ఏం లేదండి. నేను ఉన్నంతసేపు ఏం కాలేదు. కాకపోతే దగ్గర దరిదాపులు అవుతున్నాయి, కానీ మాకు అంతవరకు రాకపోయేటి. కానీ సెంట్రల్ కమిటీ మెంబర్లు కొంతమంది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో చనిపోతుంటారు కదండి. చనిపోతున్నట్టే వాళ్ళు ఏదో వేరే స్కాడ్ల దగ్గర ఏదన్నా ఈ ప్రాబ్లం ఉంది, వాళ్ళు ఏదన్నా వాళ్ళకి సరి చేయాలా, వాళ్ళు ఏదైనా బయటికి వెళ్దాం అనుకుంటారా, వాళ్ళు ఏంటి ఫ్యామిలీ ఎవరైనా ప్రేమించారా, ఎవరైనా నేను ఆ అమ్మాయి కమాండర్ ఇంకో ఎవరన్నా డిప్యూటీ కమాండర్ని ఎవరన్నా లవ్ చేశారా, ఏంది ఈ సంగతి ఏంది, మరి వీళ్ళని విడదీద్దామా కలుపుదామా, దీన్ని ఏ ఆలోచన చేద్దాం అనే ఆలోచన మీద ఒకసారి ఒక అగ్రనేత సైడ్కి వెళ్ళిపోయి వాళ్ళకి ఏదో విచారించి వాళ్ళ విషయాలు మాట్లాడుకున్న తర్వాత క్రమంలో ఏదైనా జరిగితే జరగవచ్చు తప్ప పూర్తి ఇన్ఫర్మేషన్ లేదంటే ఆ బయట నుంచి వచ్చే ఫుడ్ ఏమన్నా, ఇప్పుడు బయట నుంచి వచ్చే ఫుడ్ ఎవరు తీసుకుంటలేరు లోపల. బయట నుంచి వచ్చే ఫుడ్ పాల ప్యాకెట్ కానీ, యాపిల్ కానీ, చేపలు కానీ, మటన్ కానీ, చికెన్ కానీ, దాంట్లో ఏమైనా ఇస్తే వాళ్ళు వండుకొని తింటే మూర్ఖత్వం ఎవరు కొంతమంది ఉంటారు. మూర్ఖత్వం దొరుకుతలేదు కదా ఏదో ఒకటి వండండి అని దాంట్లో ఏదైనా మత్తు పదార్థం కలిపి దొరికితే తప్ప డైరెక్ట్గా వీళ్ళు వచ్చి సినిమా లెవెల్లో ఫైరింగ్ చేసేది ఉండదు. వీళ్ళు నక్సల్స్ కూడా వాళ్ళ మీద ఫైరింగ్ చేయాలని, నేను పోలీసులను చంపాలని ఉండదండి. వాళ్ళు ఒకవేళ ఫైరింగ్ చేసి చికాకు చేసినా మేము అప్పటికి మేము చాలా ఓపిక తప్పించుకుందాం అనే ఆలోచన పార్టీకి ఉంటుంది. సార్, ఇంత నిర్బంధం ప్లస్ ఇంత టెన్షన్ మధ్యలో అక్కడ ఉండి వాళ్ళు ప్రజలకి ఏం చేద్దాం అనుకుంటుంటారండి? ప్రజలకి ఏముందండి, ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి. ఈ ప్రభుత్వాలు చెప్పే ఆఫర్లు, ఈ చేసే పనులు ఇది చూడండి. ఇప్పుడు నా పరిస్థితి చూసారా, అట్లా ఉంది. అంటే ఇప్పుడు అక్కడ సెంట్రల్ కమిటీ వాళ్ళు అక్కడ అడుగే పరిమితం అయితే కేవలం ఆదివాసీలు మాత్రం చూస్తుంటారా, లేదా మొత్తం ప్రపంచంలో కానీ లేదా భారతదేశం జరుగుతున్న సమస్య అన్నింటి మీద డిస్కషన్ జరుగుతుంది? అంటే ఆడమగా రెండే కులాలండి. ఓన్లీ ఆదివాసులకే చూడాలా, రెడ్డిస్కే చూడాలా, లేదు. అన్ని క్యాస్ట్ వాళ్ళు అగ్రనేతలు ఉన్నారు, అన్ని క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు లోపల. కాకపోతే ఛత్తీస్గఢ్ ఒక ట్రైబల్ ఏరియా కాబట్టి వాళ్ళకి కావాల్సిన నిధులు, వాళ్ళకి కావాల్సిన ఫండ్స్, వాళ్ళకి రావాల్సినవి వాళ్ళకి ఇయ్యమని మేము కొట్లాడి అడగడం తప్ప అచ్చంగా వెళ్ళారు లోపలికి. సెంట్రల్ కమిటీ దగ్గరలో మీరు ఉన్నారు. మీరు దాదాపు 20-30 సంవత్సరాలు పనిచేశారు. మీరు అక్కడ పనిచేసిన సమయంలో పార్టీ వల్ల ప్రజలకి పలానా మేలు జరిగింది, పార్టీ చేసే మంచి కార్యక్రమాలు చెప్పండి. పార్టీ వల్ల అన్ని మంచి కార్యక్రమాలేనండి. అక్కడ పార్టీ దగ్గరకు వచ్చిన వాళ్ళు నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు, నిరుపేదలు. ఇవాళ ఛత్తీస్గఢ్ బార్డర్లో నిరుపేదల పిల్లలు కాలేజీకి పోయి ఇంటికి నైట్ పూట దిగి ఇంటికి నడిచి వెళ్తున్నారంటే పార్టీ భయంతో వెళ్తున్నారండి. పార్టీ భయం ఉంది కాబట్టి అక్కడ ఉన్న బడా సౌకర్యాలు, సేట్లు కొడుకులు, వాళ్ళు విఐపీలు, కొంతమంది వ్యాపారస్తులు వాళ్ళ పిల్లలు కూడా ఈ అమ్మాయిని ముట్టుకుంటే ఏదో అయితే వద్దు, వాళ్ళు బార్డర్లో ఉన్నానా మనం జాగ్రత్త ఉండాలా అనే భయం ఉంది కాబట్టి ఉన్నామండి. లేకపోతే వెనక నైజాం నవాబు లాగా పట్టుకపోయి చేసే వ్యవహారాలు ఉండేయండి. ఇప్పుడు ఛత్తీస్గఢ్ మన తెలంగాణ బార్డర్లో ఉన్న గ్రామాలు కూడా భయం గుప్పట్లో బతుకుతాయని భయం అంటే ఆ భయం కాదండి. నిరుపేదలను ఎవరిని ముట్టుకొని ఆడపిల్లల్ని కానీ ఎవరినైనా దౌర్జన్యం చేయడం కానీ అట్లాంటివి లేవండి. అందరు సమానం అక్కడ బార్డర్. అంతవరకు చాలా మంచి పని కార్యక్రమం. పార్టీ భయంతో వాళ్ళెవరు దగ్గర రావట్లేదు, దాన్ని మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. కానీ అభివృద్ధికి ఎందుకంటే ఇంకా ఆ కార్యక్రమం ఆ ప్రాంతం దూరంగా ఉంది. పార్టీ ఎప్పటి నుంచో అక్కడ పాతుకుపోయింది. పార్టీకి ప్రజలకి మధ్యన గ్యాప్ లేదు. ప్రజల సహకారంతోనే పార్టీ అక్కడ మనుగడ ఉంది. కానీ ఇంకా డెవలప్మెంట్ అనేది అక్కడ లేదు. అక్కడ ఎందుకు? ఇప్పుడు వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు ఉన్నారండి. ఇప్పుడు ఏటున్నారమే ఉంది. ఏటున్నార చుట్టుపక్కల గిరిజన గ్రామాలు ఒక 15-20 గ్రామాలు ఉన్నాయి. ఏటున్నారం డెవలప్ అయిందండి. ఏటున్నారని డెవలప్ చేశారు. పోలీస్ స్టేషన్ కట్టారు, సిఆర్పి క్యాంప్ కట్టారు, అన్నీ కట్టారు. ప్రభుత్వానికి అనుకూలంగా అన్నీ కట్టారు. అక్కడ ఏటున్నారం చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాల్లో ఇంకా నిరుపేద అనేది వాళ్ళు ఇంకెప్పుడు డెవలప్ అవుతారండి. ఇంకెప్పుడు ఏటున్నారం ఒకటి డెవలప్ అయింది. విఐపీలకి వీళ్ళకి డెవలప్ అయింది. గిరిజనులు డెవలప్ కాలేదు కదండి. ఇప్పుడు అది డెవలప్ అయింది. దేనికి డెవలప్ అయింది? ఎందుకంటే డెవలప్ అవ్వలేదు. ఇప్పుడు మీరు తాడ్వాయి మండలం తీసుకోవచ్చు, లేదా మనుగూరు, ఏటూరు నాగారం, తాడ్వాయి నుంచి మనుగూరు రోడ్ తీసుకోవచ్చు, లేదా ఏటూరు అవతల ఛత్తీస్గఢ్ బార్డర్ వరకు వెళ్తే అక్కడ మీకు గిరిజన సంబంధించిన చాలా విషయాలు గ్రామాలు డెవలప్ అయ్యాయి. తర్వాత గిరిజన కార్పొరేషన్ ఉంది. డెవలప్ కాలేదని కాదు, కానీ ఎందుకు ఇంకా చెప్తున్న ఛత్తీస్గఢ్ ప్రాంతం తీసుకుంటే గోదావరికి యువతల వరకు బాగానే ఉంది. గోదావరి అవతల వైపు తీసుకుంటే మీకు ఛత్తీస్గఢ్లో చాలా పట్టుని ప్రాంతం.
అటువంటిది ఆ ప్రాంతంలో ఎందుకు అక్కడ డెవలప్మెంట్ అవ్వట్లేదు? అక్కడున్న ఈ ఖనిజం, ఇనుప ఖనిజం, ఈ ఖనిజాలు వీటి కోసమే వాళ్ళని డెవలప్ చేస్తారు. ఖనిజాల కోసం డెవలప్ చేసుకుంటారు తప్ప అక్కడ ఆదివాసీ గిరిజనులకు ఏదో జాబులు ఇవ్వడం, ఉద్యోగాలు ఇచ్చి, ఇప్పుడు భద్రాద్రి పవర్ ప్లాంట్ ఉందండి, ఆ చుట్టుపక్కల గిరిజన గ్రామాల్లో, ఇప్పుడు గిరిజన గ్రామాలకు సంబంధించిన ల్యాండ్స్ ఆ రోజుల్లో వాళ్ళు ఉండో లేకనో 20కో 30కో అమ్మేశారు. ఆ పట్టాల పాస్బుక్ వీళ్ళకు ఉన్నాయి. అక్కడ ఉన్న భద్రాద్రి పవర్ ప్లాంట్కి సంబంధించిన ఆ జాబులు మొన్న ఇచ్చారు కదండి, ల్యాండ్ పోతే వాళ్ళకి కనీసం అవతల రెడ్డిస్ కానీ, చౌదరీస్ కానీ, ముస్లిమ్స్ కానీ ఎవరికన్నా 5 ఉద్యోగాలు ఇచ్చి 2 కానీ 3 కానీ గిరిజనులకు ఇవ్వాలండి. వాళ్ళ పట్టాలు వాళ్ళ పేరు ఉన్నాయి కాబట్టి. ఈ తహసీల్దారులు, ఈ గవర్నమెంట్ ప్రభుత్వాలు వీళ్ళ పేర్లు మార్చి, దీన్ని ఆన్లైన్ మార్చి, ధరని ఇంకా పెద్ద కుంభకోణం అని ధరని ఇవాళ ఉన్నది రేపు రాదు. సరే, ఇక్కడ వరకు మాట్లాడదాం. పార్టీ గురించి మాట్లాడుకునేసరికి పార్టీలో అక్కడున్న చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కానీ, ఆదివాసీలకు కానీ, లేదంటే మీరు చెప్తున్న గిరిజనుల గూడెల్లో ప్రజల్లో రాజకీయ అవగాహన సదస్సులు లేకపోవడం వల్ల, వాళ్ళకి రాజకీయ అవగాహన లేకపోవడం వల్ల ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు జరుగుతున్నది వాస్తవం కాదా? ఓటు బ్యాంక్ రాజకీయాలు జరుగుతున్నాయండి. ఏజెన్సీలో ప్రజలకి ఎందుకు ఇంకా అవగాహన పెంచట్లేదు రాజకీయంగా? రాజకీయంగా ఇప్పుడు అందరికి స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. రాజకీయంగా అందరు అవగాహన ఉంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు కొత్త ఈ ఇంటికి 5,000 ఇస్తాం, 2,000 ఇస్తాం, 3,000 ఇస్తాం, ఎలక్షన్ మూమెంట్ డబ్బులు ఇచ్చి ఏదో వాళ్ళు మొబైల్ పెట్టుకొని గ్రూపులకు విడదీసి గిరిజనుల్ని ఇది మంది, అది మంది, ఇది అని చెప్పి వీళ్ళు గ్రూపులు గిడిదీసి వాళ్ళకి ఏదో పైసలు చూపెట్టి ఆ మందులు తాగిపించి ఆ 4 రోజులు ఓట్లు వేయించుకొని నిరుపేద గిరిజనులకి మోసం చేస్తున్నారండి. రేఖా కాంతారావు ఒక్కళ్ళు బాగుపడితే కుదరదు. అడిగే క్వశ్చన్ అదే. దాని మీద కూడా ప్రజలకి అవగాహన తీసుకురావడం పార్టీ బాధ్యత కదా. పార్టీ బాధ్యత అండి, పార్టీ బాధ్యత ఉంది. పార్టీ కంటే బాగా ఇప్పుడు మా తెలంగాణ గ్రామాల గిరిజనులు బాగా నేర్చుకున్నారు తప్ప వాళ్ళకి ఏదన్నా ముందుండి తీసుకుపోయే పొజిషన్ ఏం లేదండి. ఐటీడీ ఆఫీస్కి 4 తీసుకెళ్లారనుకోండి, దానికి ఒక బ్రోకర్ ఉంటాడు. ఆ 4 ఏముందో 3 పక్కన పెట్టేసి ఒక న్యూస్ పెట్టి ఆ వ్యవహారం సినిమా చేసి ఎవరికాడు గిరిజనులను మోసం చేసి సంపాదించుకొని తినే వ్యక్తులు తప్ప గిరిజనులు న్యాయం చేసే ప్రభుత్వాలు లేవండి ఇప్పుడు. ఓకే, 2004 ముందు వరకు మీకు పార్టీలో ఉన్నప్పుడు మీకు బాగా హత్తుకునే సంఘటన ఉందా? అంటే డెవలప్మెంట్ చేసాం, ఆదివాసీలకు కానీ గిరిజనులకు కానీ మనం ఒక మంచి కార్యక్రమం పార్టీ చేసాం, నేను అనుకున్న లక్ష్యం సాధించాను అన్నది కానీ, లేదు ఇంకా ఏదో చేస్తుంటే బాగుంటుంది మర్చిపోలేని సంఘటన కానీ, లేదు అక్కడున్న పార్టీ అగ్రనాయకులతో కలిసి తిరిగాను, వాళ్ళతో మాట్లాడబట్టి నాకు కూడా రాజకీయంగా అవగాహన వచ్చింది అని చెప్పే సంఘటన ఉంది? రాజకీయంగా అంటే ఇప్పుడు మామూలుగా కొద్ది గొప్ప చదువుకున్న, అసలు చదువు రానోడు కూడా పార్టీలో వచ్చి 10th వరకు చదువుకున్న వాళ్ళు ఉన్నారండి, డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు, పార్టీలో చదువు చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఈ పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు అవగాహన అనేది వచ్చిన కొత్త వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వడం. బాగా గుర్తుండిపోయిన సంఘటన? మాకు గుర్తుండిపోయే సంఘటన ఏముందండి, గణేష్ అన్న వాళ్ళు మెయిన్ బడా క్యాడర్ వాళ్ళు మాకు జాగ్రత్తలు చెప్పేది. ఊళ్ళల్లో కూడా గ్రామాల్లో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, వాళ్ళకి నోరు జారి మాట్లాడకుండా వాళ్ళ పద్ధతిగా ప్రజల్ని ఒక అవగాహన చేసి వాళ్ళని కమిటీలు అయ్యి ఇట్లా చేయాలి, మీరు ఇట్లా జాగ్రత్త ఉండాలా, వీళ్ళు సంతకం పెట్టమంటారు, వాడికి పోమంటారు, వీడికి పోమంటారు, ఈ ఎంఆర్ ఆఫీసులో పోతే ఈ రకంగా ప్రభుత్వాలు ఇస్తాయంటనే ఏంటి మీరు తెలుసుకోవాలా, మీ గ్రామ సర్పంచ్ ఎవరు, ఆ పెద్ద ఎవరు, ఇవన్నీ అని విడివిడిగా చెప్పి పంపించేవాళ్ళు. ఓకే, కానీ మీకు బాధపడే సంఘటన గుర్తుందేమన్నా? ఇంక బాధపడే సంఘటన ఏముందండి, బాధపడే సంఘటన ఏం లేదు అక్కడ. సరే, మీరు గణేష్ గారితో పాటు ఇంకెవరెవరితో ఉన్నారు? నేను లక్ష్మూదాతో ఉన్నానండి, హరిభూషణ్ తోటి, తర్వాత సురేష్, సరుపక్క, డిసి మన సుక్కన్న, సరుపక్క వాళ్ళతో ఉన్నాను. ఓకే, మీకు అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం రాలేదు? అక్కడ లాంగ్వేజ్ అంటే తెలుగు వచ్చిన వాళ్ళు హిందీ వస్తే ఏ భాషన దాన్ని మర్చుకోవచ్చండి, హిందీ వస్తే. ఓకే, 2004 ముందు వరకు అక్కడ ఒక చిన్న సమస్య వచ్చింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు వచ్చిన నాయకులు అడవిలోకి వచ్చి, దండకారణ్యంలోకి వచ్చి మా మీద పెత్తనం చేస్తున్నారంటూ పార్టీలో చిన్న విభేదాలు వచ్చాయనేది వాస్తవం? ఇంకా వాస్తవం అంటే వాళ్ళు ఇవన్నీ లోకల్లో ఉన్న ఈ కాంగ్రెస్ బీజేపీ నాయకులు, అక్కడ కాంగ్రెస్ బీజేపీ రెండేనండి, సిపిఎం సిపి అక్కడ ఏమి ఉండదు. ఈ నాయకులు ఏదో మమ్మల్ని అక్కడ కొద్దిగా వీళ్ళ మాటలు వింటారు, మా మాటలు ఎవరు వింటలేరు, వీళ్ళకి ఏదో 2 గ్రూపులుగా విడిదిద్దామనే ఆలోచనతో ఏదో వాళ్ళకు అంటే వాళ్ళ పన్ను కుట్ర చేసి ఈ రకంగా చేయడం తప్ప ఏం లేదండి. పార్టీలో మాత్రం అటువంటి విభేదాలు ఏం లేవు. ఇప్పటివరకు కూడా పార్టీ చాలా కండిషన్లో ఉంది. ఓకే, సరే, మీరు పనిచేస్తున్న సమయంలో ఇటువైపు పార్టీకి సంబంధించిన ఆదేశాల మేరకు
చేసిన దాడుల్లో ఏమైనా మీరు పాల్గొన్నారా మీకు ఏమైనా తెలుసా? మేము దాడుల్లో ఏం పాల్గొనాలండి. మేము కమిటీలో పనిచేసాం, మంచి చెడు ఇది చూసాం తప్ప మేము దాడుల్లో పాల్గొనడం అట్లాంటివి ఏం చేయలేదు. ఎవరిని పోలీసు వాళ్ళని హాని చేయాలనేది కూడా లేదు. ఒక్కొక్కసారి నేను మన గుండాల మండలంలో ఒక కానిస్టేబుల్ ఉండే, వాళ్ళు గుండాల నుంచి కరకగూడెం రావాలా. ఆయన ఒకప్పుడు గేట్ కారేపల్లిలో చేసిండు. తర్వాత ఆయన పేరు ముస్లిం పేరే ఉంది, ట్రైబ్ ఆయన పేరు రావట్లేదు. ఆయన దామర్ తోగులు కలిసిండండి మాకు. నేను సరే మర్చిపోయాను, పేరు వదిలేయండి. అక్కడ దళం మేము ఆ దామర్ తోగుకి వచ్చామండి. దామర్ తోగు వస్తే వీళ్ళు ఏం చేశారంటే గుండాల నుంచి కరకగూడెం పోవాలా. మేము అక్కడికి ఆ వాటర్ కాడికి బోరింగ్ కాడికి ఊళ్ళో క్యాన్లు వేసుకొని వచ్చాను. ఊళ్ళోకి 4 క్యాన్లు వేసుకొని వచ్చాం, మంచి నీళ్ళు కొట్టుకొని పోదామని నైటు. ఇతను ఈ కానిస్టేబుల్ కొద్దిగా మందు తాగి ఇంకొక కానిస్టేబుల్ని ఎక్కించుకొని గుండాల నుంచి దామరతోడు మీదుగా కరగూడెం రావాలి వాళ్ళు సొంతూరు. వచ్చే క్రమంలో మేము నీళ్ళ కాడ క్యాన్లు పట్టుకొని ఉంటే వాళ్ళు మందు తెచ్చుకున్నారంటే దాంట్లో బోరింగ్ కాడ వాళ్ళు కొట్టుకొని దాంట్లో మందు పోసుకొని తాగుదామని ఆగారు. మా ఊళ్ళో మాకు ఒక అక్క ఉండే, మరి రవి ఆర్య సుధాకర్, చచ్చిపోయాడు ఆయన, సుధాకర్ అన్న. అయితే ఆయన పక్కన ఉన్నాడు. పక్కన ఉండి మాకు కెట్టుమంటే కొడతాను. వాళ్ళు కూడా సీసా పట్టుకొని సగం మంది తాగి మళ్ళీ నీళ్ళు పట్టుకొని తాగినాక మమ్మల్ని మేము తెలుసా ఎవరు చూడు, ఇదిగో తెలుసా, ఇదిగో నేను పోలీస్ అంటాడు. బాగా 2 సార్లు 3 సార్లు చెప్తే నేను పక్కకి తీసుకుపోయి నాన్న వద్దు మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, పోలీస్ అయితే ఏంది, మీరు ఎవరైతే ఏంది, మీరు వెళ్ళిపోండి ఇక్కడి చెప్పి ఆ ఊర్లో పెద్ద మనిషి చెప్తే వాళ్ళ ఆడవాళ్ళు 3 వచ్చి మీరు చచ్చిపోతారా మీరు పోండిరా తొందరగా పోండిరా అంటే అప్పుడు చెవులో పెట్టి చెప్తే 100 స్పీడ్లో పోతారండి వాళ్ళిద్దరు. బైకు నాటు రోడ్డు ఎగురుకుంటూ పోతారు. వాళ్ళు పానం కిందికి మీదకి దిగిపోయింది వాళ్ళకి. ఈ పేరు చెప్పగానే ఎవరి పేరు చెప్పకండి, ఈ మరి సుధాకర్ అన్న ఉన్నాడు కదా, సుధాకర్ అన్న ఉన్నాడు. వాళ్ళేమో వీళ్ళు తెలియకుండా మందు తాగారు, ఏదేదో మాట్లాడుతున్నారు. నేనే దాన్ని వాళ్ళని రక్షించారండి. ఎందుకంటే పార్టీ అన్న వద్దు అట్లా తప్పది, అది కరెక్ట్ కాదు, మనం కొద్దిగా ఆలోచించు. వాడు తాగి మాట్లాడుతున్నాడు, టీచర్ కావచ్చు ఏదైనా కావచ్చు, పోలీసు గీలీసు తెలియదు మనకి, చీకట్లకు ఐడెంటిటీ కార్డు చూపెడతాడు. ఎందుకు వదిలిపెట్టారు? అది మాకు కొద్దిగా మానవత్వం అనేది ఉందండి. వాడు తాగి మాట్లాడినంత మాత్రం వాడికి ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు, వాళ్ళని మనం అనవసరంగా తీసుకొని కాల్ చేసి చంపేస్తే ఏది పెద్ద టార్గెట్లే కాదు కదండి. ఒక రాజకీయ నాయకుడు కాదు, రాజకీయ నాయకుడైనా మేము చంపాలని కోరిక ఉంటుందండి. ఏదైనా మీరు మంచి చేయాలా, మంచి ఉండాలా అనే మనోభావంతో వాళ్ళు పిలిపించి మాట్లాడడం జరిగింది తప్ప వాళ్ళని చంపుదాం కొరుకుదాం అనేది ఉండదండి. అంటే మీరు మంచినీళ్ళ కోసం వచ్చారు, ఆయన వచ్చాడు కాబట్టి మీరు పట్టించుకోలేదు. ఒకవేళ ఆయన ఎదురు కాల్పులు జరిపితే ఆయన ఫైర్ ఓపెన్ చేస్తాడు అనుకోండి, మిమ్మల్ని గుర్తుపట్టి, అప్పుడు చేసేది ఏం లేదండి. వాళ్ళు చావడం మేము చావడం జరిగింది. వాళ్ళు ఫస్ట్ ఎక్కడైనా డిపార్ట్మెంట్ ఫస్ట్ ఫైరింగ్ జరగడం జరిగింది. పార్టీ అయితే అంత తేలిగ్గా సూట్ పెట్టి వాళ్ళు కనబడితే కాల్ చేద్దాం అనేది పార్టీ అంత నిర్ణయం తీసుకోవాలి. పార్టీకి కొన్ని సిద్ధాంతాలతో ముడిపడి ఉంటాయి. పార్టీ వాళ్ళు అంత చెప్పగానే బండి పారిపోయాడు. చాలా స్పీడ్గా పోతుందండి, 70-80 స్పీడ్లో పట్టిండు. అది యమహా బండి జమ్మల్ని ఎత్తుంది బండి, అంత స్పీడ్లో వెళ్ళిపోయింది ఆయన. సార్ అటువంటి సంఘటనలు ఏమైనా గుర్తున్నాయి? అంటే మీరు ఎలాగా మైదాన ప్రాంతాలు తిరిగేవారు, పోలీసులు మీరు కలిపి తిరిగిన సంఘటనలు ఉన్నాయా? ఏం లేదండి, వాళ్ళు మాకు కలిసి తిరగడం అనేది జరగని పని. అది వాళ్ళు దూరం మేము ఉన్నామని తెలిసి వాళ్ళు దూరంగా పోతే వాళ్ళు పోతాడు, వాళ్ళు ఉన్నామని తెలిస్తే మేము దూరంగా వెళ్ళిపోతాం తప్ప ఇది కాల్చుకోవాలా పొలుచుకోవాలా అనేది లేదండి. ఈ పాలక వర్గాల నాయకులు చేసే తప్పులకి వాళ్ళు నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ మీద అంతా మాకు కక్ష ఏమి ఉండదండి, అదేం ఉండదు. వాళ్ళు ఒకవేళ మా మీద ఓపెన్ ఫైర్ చేస్తేనే మేము అప్పటికి మామూలుగా ఆలోచించి వాళ్ళు చేసింది ఒకటి 4 చేస్తే మేము ఒకటి చేసి ఆగిపోతాం. మేము దాన్ని గోళీని బాగా చాలా జాగ్రత్తగా వాడతాం మేము. అంటే బుల్లెట్లు ఉండవని ఉన్నా లేకున్నా మాకు వస్తుంది, చేస్తున్నట్టు నడుస్తున్నట్టు. గవర్నమెంట్ పోయిన వాళ్ళు పోతున్నట్టు, నాయకులు పుట్టేవాళ్ళు పుడుతున్నట్టు, వచ్చేవాళ్ళు వస్తున్నట్టు. పార్టీకి లోటు ఉండదండి. 2004 వరకు మీకు ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చేవండి? ఆయుధాలు ఎక్కడ ఉండేది మనకు తెలియదండి. అది నక్సలైట్లు డంపులు ఉంటాయి, డంపుల్లో నోట్ల కట్లు బంగారం ఉంటుందని ఒక ప్రచారం వాస్తవం అంటారు. అది అంతా కరెక్ట్ కాదండి. అది ఎవరన్నా నాయకులు క్యాష్ పెడితే ఏదైనా ఖరాబ్ అవుతుందని గోల్డ్ తీసుకొని పెట్టి తర్వాత ఏదన్నా ఈ ప్రజల కోసం ఉపయోగిద్దాం, దీన్ని మళ్ళీ సేల్ చేసి ప్రజల కోసం దేనికైనా ఉపయోగిద్దామని భావంతో ఏమైనా పెడితే ఎవరైనా ఒకళ్ళు రోడ్డు పెట్టి ఉండొచ్చు తప్ప వాళ్ళు ఇదేదో గోల్డ్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీలు బాగా చేస్తారు. చాలామంది లోన అగ్రనేతలు వాళ్ళ భార్యలకి అలా టాప్ పనికి పోతున్నారండి, టాప్ పనికి పోతున్నారు. వాళ్ళ ఇళ్ళు సరిగ్గా లేవు, డబుల్ బెడ్రూమ్ ఇస్తారు, ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇయ్యాడు, ఏది ఇయ్యాడు అండి. నేను 2004 వరకు మీకు అడుగుతున్నా. 2004 వరకు నాకు తెలిసి అక్కడ లోపల ఉన్న నాయకులు ఎవరైనా సరే
వాళ్ళ విలాసాలు విందులు దేవి లేకుండా నిత్యం ప్రజల కోసం పోరాటం చేసేవారు ఉన్నారు. అది నిజంగా చెప్పాలంటే అక్కడ అన్ని రకాలుగానే టెన్షనే ఉంటుంది. ఒక కేవలం పోలీసు వైపులు కాదు, మూగజీవులు రావచ్చు, పాములు రావచ్చు, ఏ రకంగానే ఉంటాయి. అటువంటి ప్రాంతంలో ఉన్న వాళ్ళని కొంతమంది పోలీసులు అప్పట్లో అగ్రనాయకులు అందరూ కూడా విలాసాల జీవితాలకు అలవాటు పడ్డారు, కేవలం కింద వాళ్ళు మాత్రమే తుపాకీ బుల్లెట్లకు బలవుతున్నారంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని మీరు ఏ విధంగా అంటారు? మిగతా వాళ్ళు పోగొట్టా ఉండడం కోసం లోకల్లో కొన్ని ఇబ్బందులు పెడుతున్నారు కదండి. ఆ ఇబ్బందుల వల్ల ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నారండి. చిన్నగా పార్టీ బలోపేతమైంది, డబల్ అయింది. ఇంకోసారి తెలంగాణ బీహార్ అయిపోద్ది, ఇంటింటికి నక్సలైట్ పుడతాడు. అట్లాంటి పరిస్థితి ఉందండి ఇప్పుడు. అంటే అక్కడ అప్పుడు 2004 వరకు నేను అంటుంది 2004 మీరు లోపల ఉన్నారు కాబట్టి అక్కడ అగ్రనాయకులందరూ విలాసాలు విందులతో ఉంటారా? ఏం లేదండి అట్లా. అప్పుడు ఆ రోజుల్లో మాకు అసలు ఈ పూట తింటే రెండో పూటకి 100 కాయలు ఎట్లుంటుందో తెలియదండి. 2004 వరకు కూడా రోడ్లు, కాంట్రాక్ట్లు, బడా వ్యవహారాలు, అప్స్టేర్స్, ఇవన్నీ ఈ బడా బిల్డింగ్స్, ఈ హైవే ఇతర దేశాలు పోయి డబ్బులు తెచ్చుకోవడం, ఈ నాయకులు పెద్ద పెద్ద రోడ్లు వేయడం, అట్లాంటివి ఏం లేవు. 2004 లేదండి. 2004 వరకు ప్లేన్, ఏం లేదు. ఇవాళ తిండికుంటే రేపు ఉండకపోయేది పార్టీకి. సాధారణంగా రోజు దినచర్య ఏ విధంగా ఉంటుందండి? లోపల దినచర్య ఏ విధంగా ఉంటుంది నాయకులది, అగ్ర నాయకులది? ఏముంటుందంటే పొద్దున్న ఛాయ్ ఇస్తారా? ఛాయ్ తాగుతాం, పొద్దునే మిలిటరీ వాకింగ్ చేపిస్తారు, కొద్దిగా 2 గంటలు హార్డ్ వర్క్ చేపిస్తారు, ఛాయ్ పెడతారు, ఛాయ్ తాగుతాం. 1 గంటలు. ఛాయ్లో పాలు ఉండవు కదండి? ఈ పాలంటే పాలపొడి ఉంటుంది. ఇప్పుడైతే ఛత్తీస్గఢ్ పాలపొడి లేని ఛాయ్ ఇచ్చారు అప్పుడు. డికాషన్ తాగుతాం. ఆ డికాషన్ కూడా ఒక్కొక్కసారి చాయ్ పత్తి తక్కువ ఉంటుంది. ఇవాళ ఉడకబెట్టిన చాయ్ పత్తి మళ్ళీ ఎండబెడతాం, ఎండబెట్టి మళ్ళీ దాన్ని ఇంకోసారి చేసుకుంటాం. టీ పొడి కూడా దొరకని పరిస్థితి. తర్వాత ఇంకా అదేనండి, ఇక పొజిషన్ అట్లుంటుంది. ఇక అక్కడ చాయ్ తర్వాత టిఫిన్ ఏమి ఇస్తారు? టిఫిన్ ఏమి ఉంటుందండి, ఫుడ్డే. టిఫిన్ ఇక్కడ లగ్జరీ కూర్చోవడం ఏం లేదు. ఆ ఫుడ్ కూడా అన్నం ఎవరికి పడితే వాళ్ళు కూర ఎక్కువ వేయడం, అన్నం ఎక్కువ వేసుకోవడం ఉంటుంది. అంతా పాలిథిన్ కవర్ మీద వేసి కూర అన్నం అంతా కలిపి ఎవరికి కావాలో మనిషికి ఇంత తీసుకొని వేసుకోవడం తప్ప, నేను చికెన్ జాయింట్ తింటా, నేను ములక్కాయ ముక్కలు తింటా, నాకు ఆలుగడ్డల ముక్కలు తింటా అంటే కుదరదు. అన్నీ కలుపుతారు, పాలిథిన్ కవర్ కలిపేసి కింది మీద చేస్తారు. చేసిన తర్వాత ఎవరికి ఎంత కావాలో అంత వేసుకొని తినేయడం, మిగిలింది మళ్ళీ పంచుకోవడం. లాస్ట్కి మళ్ళీ పోయేటప్పుడు దాన్ని మళ్ళీ కచ్చిపిలో చుట్టూ ఉండలాగా చేసుకొని కచ్చిపిలో కట్టుకొని జైల్లో పెట్టుకొని వాటర్ బాటిల్ పెట్టుకోవడం. ఆకలినట్టు అదే అన్నం 2 రోజులు 3 రోజుల దాకా అదే. కొద్దిగా ఆరితే పంచికి పనిచేస్తుంది, ఆరకపోతే కొద్దిగా అట్లే ఇక కళ్ళు మూసుకొని ముద్ద తింటాం. ఆ ప్రజల కోసం పనిచేయడం కోసం వచ్చినాం, లగ్జరీ కోసం కాదు. ఇక కష్టాలు దుఃఖాలు అన్నీ దాంట్లో చూసుకుంటూ అయ్యే దాన్ని తిని బతకడం. వంట చేస్తుంటే పొగ వస్తుంది కదండి, ఏ విధంగా మరి మీరు బయటపడతారు? పొగ అంటే పొగ వచ్చిందంటే పోలీసులు తెలుస్తుంది కదా. బొగ్గులు, కాల్చిన బొగ్గులు ఉంటాయి, కాల్చిన బొగ్గుల మీద వంటలు వండుకుంటాం. ఇక వంట చేసే పొగలంటే మాకు అన్ని గ్రామ కమిటీలు ఉన్నాయి ఊర్లో, అన్ని ఊర్లలో గ్రామ కమిటీలు ఉన్నాయి. ఊర్లో నుంచి కూడా వంటి తీసుకొస్తారు. ఒకవేళ దూరంగా ఉంటారు, దూరంగా ఉంటే వంట వండుతామండి. అప్పుడు పొగ వస్తుంది కదా. పొగ వస్తుంది కానీ పెద్దగా రాదు. బాగా గృహాల కింద కొద్ది లైట్గా ఇటు అటు విడిపోయేటట్టుగా, ఒకేసారి భయ్యమని లేవకుండా కట్టెలు పొగ వచ్చే కట్టెలు కాకుండా పొగరాని కట్టెలు కూడా ఉంటాయండి. ఆ కట్టెలు వేస్తే ఒక 2 నిమిషాలు అట్లా వచ్చినట్టు అనిపిస్తుంది. కొద్దిగా పైన ఇట్ట అంటే ఇటు సైడ్ అయిపోద్ది తప్ప పైకి పోదు. స్టీల్ ప్లేట్లు కూడా వాడరు. స్టీల్ ప్లేట్ వాడితే ఏమైతే అన్నం తిన్నప్పుడు ఇట్ట కడిగినప్పుడు ఇది ఫోక్స్ పడుతుంది, కెమెరా ఫోక్స్ పడుతుంది, దాని మీద ఫైరింగ్ జరుగుతుంది. ఒకసారి జరిగింది అట్లా. ఎక్కడ? తెలంగాణనే మన ఈ ములుగు జిల్లాలో జరిగింది. ఎలా? ఇదే ఈ అన్నం తిని పైకి పోయి కింది దిగుతారు, ఈ ప్లేట్ వెనక తీసి ఎరగబెట్టుకుంటాను, చెక్కుని మెరవగానే అటు నుంచి ఫైరింగ్ జరిగింది వాళ్ళకి. దాని మెరుపు రావడం, ఆ మెరుపు రావడం. అందుకోసం స్టీల్ గిన్నె వాడరు, స్టీల్ ప్లేట్లు వాడరు, రాతింటి ప్లేటే వాడతారు. ప్లేట్ కూడా ఎక్కువ ఉండవు అసలు. ఏమైనా ఇదే ఆకుల్లో తింటారు. ఎవరికో ఒకరికి ప్లేట్ ఉంటుంది చిన్నది. సాధారణంగా సెంట్రల్ కమిటీ వాళ్ళకి సపరేట్గా, కింద వాళ్ళకి సపరేట్గా ఉంటే వంటలు అందరికి ఒకటే వంట అండి, అందరికి ఒకటే వంట. ఎవరైనా దాతలు చేపలు మటను చికెను తెస్తే దాన్ని 20 మంది ఉన్నారనుకోండి, ఒక 2 కేజీలు 3 కేజీలు తెస్తే దాన్నే చిన్న పీసులు చేసి సూప్ లాగా చేసేస్తాం, డైరెక్ట్ సాంబార్ లాగా. ఒక 2 కోళ్ళు ఇచ్చారనుకో, మేము పార్టీ కూడా డబ్బులు ఉంటే 2 కోళ్ళు కొనుక్కొని 4 కోళ్ళు చేసి దాన్ని మనిషికి ఇంత ఒకటే పీసు ఒకటే చేరువ ఉంటే ఒకవేళ, లేకపోతే అదే పచ్చడి అదే కారం. చికెన్ మటన్ తిందాం అనే ఆలోచన పార్టీకి ఉండదండి. మటన్ తినాలి, చికెన్ తినాలి, అలా సండే మండే అనేది ఏముండదు. అసలు ఫుడ్ దొరికింది ఒక్కోసారి నిర్బంధం. ఎండాకాలం 3 రోజులు 4 రోజులు కూడా అన్నం దొరకదండి. వాటర్ మీదనే అంత కష్టం అండి. వాటర్ మీదనే ఉంటాం.
ఎక్కడన్నా ఊరు తగిలితే ఎవరన్నా దాతలు ఫలానా అయ్యో మన ఇబ్బంది పడి అడవిలో పొయ్యిల కట్టెలకు వచ్చేవాళ్ళు, గేదెలు కాసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఆలోచన పెట్టుకుంటే మనోళ్ళు ఇక్కడ ఒక 5-6 ఉంటారు అనుకుంటే వాళ్ళు క్యారేజ్ తెచ్చుకుంటారు కాబట్టి కొద్దిగా ఎక్కువ తెచ్చుకుంటారు వాళ్ళు మా దృష్టిలో పెట్టుకొని ఎవరు తగులుతారని వాళ్ళ దగ్గర అడుక్కొని ఆ ముద్ద 2 ముద్దలు తింటే 2 ఇడ్లీలు అంతా తింటే కొద్దిగా ప్రాణం వస్తుంది, కొద్దిగా సేవ్ అయింది. ఎప్పుడైనా అనిపించిందండి ఎందుకురా ఈ కష్టాలని? నాకేం అనిపించదండి, పార్టీలో పనిచేసాడు కొత్తలో ఒక 10 రోజులు అట్లా అనిపిస్తుంది, ఒక 1 రోజులు 2 నెలలు అనిపిస్తుంది. తర్వాత దాని సమయానికి తిండి ఉండదు, నిద్రపోతే ఏ పాము వస్తే కరుస్తుందో టెన్షన్ ఉంటుంది, ఒకవైపు బుల్లెట్లు రావచ్చు, ఎందుకు వచ్చావరా అని ఇప్పుడు అనిపించలేదా? ఏం అనిపించదండి, ఫస్ట్ స్టార్టింగ్లో కొత్తలో అట్లా బాధ అనిపిస్తుంది, తర్వాత ఏం అనిపించదు. మరి స్నానాలు అని అడగండి. స్నానాలు అంటే ఇక రోజు ఎప్పటికప్పుడు సబ్బులు గిబ్బులు షాంపూలు వాడేది ఉండదండి, మామూలుగా స్నానం వారానికో 15 రోజులకో పార్టీ నిర్ణయం వరకు స్నానం చేయాల్సింది తప్ప రోజు స్నానం చేస్తాను నేను ఇస్త్రీ బట్ట దొరుకుతాననేది ఉండదు. కానీ పార్టీ మీద ఒక ఆరోపణ ఉందండి, మైనర్లు గ్రామాల్లో ఉన్న మైనర్లందరినీ పార్టీలకు ఆహ్వానిస్తారు, చిన్నపిల్లల్ని బాల కమిటీలు పెట్టి వాళ్ళతో కూడా చేపించడం అనేది. మాకు దత్తత చేసుకునే గ్రామాలు ఉంటాయండి, గ్రామాల్లో వాళ్ళకి స్కూల్స్ ఉండవు, వాళ్ళు జగదల్పూర్ పోయి చదువుకోలేరు, సుకుమార్ హంతివాడ పోలేరు. మాకు గ్రామ కమిటీలో మాకు ఇక్కడి నుంచి చదువు బాగా పెద్ద పిహెచ్డీ చేసిన వాళ్ళు, ఎంఎస్సి బీఈడీ చేసిన వాళ్ళు కొత్త వాళ్ళు జాయినింగ్ వస్తారు, వాళ్ళని స్కూల్లో పెడతాం ఒక 6 నెలలు సంవత్సరం. వీళ్ళు అయిపోయే లోపు ఇంకొకళ్ళు వస్తారు, ఎవరో ఒకళ్ళు. అదే స్కూల్ పెడతాం, స్కూల్ పెట్టి స్కూల్లో చదివించడం వరకు పర్వాలేదు, కానీ తర్వాత వాళ్ళని పార్టీలో తీసుకోవడం అట్లా ఉండదండి. ఆ పార్టీలో వాళ్ళ ఇష్టం వస్తారు, లేకపోతే వాళ్ళు డెవలప్ కావాలా, వాళ్ళు ఒక పోలీస్ ఉద్యోగం తప్ప టీచర్ ఉద్యోగం కానీ డాక్టర్ ఉద్యోగం కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ వదిలిపెట్టేసి పోలీస్ ఉద్యోగం వదిలిపెట్టి ఏ ఉద్యోగానికైనా మేము ప్రిఫరెన్స్ ఇస్తాం. పోలీస్ అయితే ఎవరా? పోలీస్ అనేది అది జరగని పని, సాధ్యం కాదు. ఎందుకు కాదండి, వాళ్ళు అది అంతా తేడా పడుతుంది వ్యవహారం. వాళ్ళు మళ్ళీ మనుషులే కదా, వాళ్ళు వాళ్ళ పుస్తకం వేరు, వాళ్ళ సిద్ధాంతాలు వేరు. వాళ్ళు ఒకళ్ళు ఉన్నా కానీ పిల్లల్ని చదవనియరు, వాళ్ళు ఏదో అంటారు, ఎమ్మెల్యే వస్తానంటారు, ఎంపీ వస్తానంటారు, కాంగ్రెస్ అంటారు, తెలుగుదేశం అంటారు. ఈ సిటీకి తీసుకెళ్తారు, వీళ్ళని తీసుకపోయి 2 గిరిజన పిల్లల్ని తీసుకపోయి 4 అక్కడ పోయిన 4 అవుతారు. అక్కడ 4 రోజులు బస్సు చేస్తారు, వాళ్ళ అక్రమ సంబంధాలు పడతాయి, గిరిజన పిల్లలు పాటు చేయడానికి అవకాశాలు ఉంటాయి. మా దగ్గర ఆ ఊర్లో ఆ చుట్టుపక్కల గ్రామాలు చదువుకొని డెవలప్ అయిన తర్వాత వాళ్ళు ఎక్కడైనా పోవచ్చు. మరీ మైనర్ పిల్లల్ని అయితే మేము బయటికి. సెంట్రల్ కమిటీలో మీకు బాగా దగ్గరగా అనుబంధం ఏర్పడ్డ నాయకులు ఎవరండి? ఇక ఆయన లతక్క ఉండే, భద్రనాథ్ ఉండేనండి, వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయినా కూడా నేను బయటకు వచ్చేసానండి. మరి 2004లో ఎందుకు మీరు చర్చల తర్వాత బయటికి రావాలనుకున్నారు? చర్చల తర్వాత అంటే నాకు ఈ మోకాల్లో వాటర్ వచ్చిందండి, నాకు 4 ఆడపిల్లలు. అంటే లోపలికి వెళ్ళిన తర్వాత పెళ్ళి అయిందా కాకముందు? లోన వెళ్ళకముందే పెళ్ళి అయిందండి. పెళ్ళి మామూలుగా కొరియర్గా ఉన్నప్పుడు కూడా మా ఫ్యామిలీ వచ్చేది పోయేది, మేము అంతా మాకు కొరియర్ వ్యవస్థ ఉంటుంది, వాళ్ళ ద్వారా మా ఫ్యామిలీని పిలుచుకురావడం తీసుకుపోవడం అవన్నీ జరిగాయి. మాకు గ్రామ కమిటీలో ఉంటాయి, వాళ్ళ ద్వారా పిలుచుకురావడం, వాళ్ళు మా 15 రోజులు 20 రోజులు ఉంటాం, పోవడం అవన్నీ జరుగుతాయి. మరి మీ కుటుంబం 4 పిల్లలు వచ్చారు, మరి ఆవిడకి పోషణకు మీరు ఏ విధంగా సహాయపడేవారు? ఏం పోషణ లేదండి. మా అమ్మ ఉండేది, మాకు చిన్న చికెన్ సెంటర్ ఉండేది, మా బాబు ఉండేవాడు, మా అమ్మ ఉండేది, మా మిస్సెస్ ఉండేది. ఆ కోళ్ళు గీళ్ళు అమ్ముకుంటూ టీడీపీ సెంటర్లో మన ఊళ్ళో చికెన్ షాప్ ఉండేది. ఆ చికెన్ షాప్ మీద ఫ్యామిలీ వెళ్ళేది. అట్లే ఇక ఏదైనా గుడ్డలు కొనుక్కోవాలంటే పాత గుడ్డలు అవి సంతలు అమ్ముతారు కదండి, అవి తీసుకుని అట్లే ఓపిక పెట్టి ఉండేది. మీరు లోపలికి వెళ్ళి ప్రజల కోసం నిత్యం పోరాటం చేసే మీకు మరి మీ కుటుంబం వాళ్ళ పిల్లలకి భవిష్యత్తు చూడాలనే బాధ్యత లేదా? పార్టీకి బాధ్యత ఉందండి, పార్టీకి బాధ్యత ఉంది. పార్టీ కూడా చదివిస్తుంది. కాకపోతే ఆ ఏరియాలో ఉండాలి. మేము ఇక్కడ ఉండి ఈ పార్టీ చదివేయడం జరగని పని అండి. ఛత్తీస్గఢ్లో ఒరిస్సాలో ఉంటే పార్టీ చదివిస్తుంది, అన్నీ చూస్తుంది పార్టీ. అంటే కుటుంబ పోషణకి డబ్బులు క్యాష్ ఏమి ఇవ్వదండి. వాళ్ళ అందరి పిల్లలు ఎట్లయితే చదువుతున్నారో మన పిల్లలు అంతే చదవాలండి. నేను నాయకుడు కొడుకు కదా, నేను అమెరికాలో పోయి చదువుతానండి, గద్దర్ కొడుకునని యూఎస్ఏలో పోయి చదువుతానని కుదరదు. అందరి పిల్లలు అక్కడ ఏ కార్యకర్తల పిల్లలు అయితే ఎట్లా చదువుతున్నారో మన పిల్లలు అట్లే కింద కూర్చొని చదవాలి, అట్లయితేనే ఉండాలి. అట్లా తప్ప నేను వీఐపీని నేను పెద్ద నాయకుడిని నా కొడుకు పైన చైర్లో కూర్చొని చదువుతానంటే కుదరదు. అట్లా గవర్నమెంట్ స్కూల్ ఎందుకు రావాల్సి వచ్చింది బయటకు మీకు? మా ఫ్యామిలీని పిలిచి వాళ్ళు పోలీసు వాళ్ళు ఫ్యామిలీ కౌన్సిలింగ్ పెట్టడం, ఈ జరగడం, మీ 4 ఆడపిల్లలు ఉన్నారని చెప్పి అప్పుడు దేవేందర్ సింగ్, ఇప్పుడు రాసకొండ సిపి గారు, అప్పుడు దేవేందర్ సింగ్ చౌహాన్ ఖమ్మం జిల్లా ఎస్పీ చేశారు. అవును.
ఆయన నాగేశ్వరరావు కలెక్టర్ గారని ఖమ్మం కలెక్టర్ గారు నాగేశ్వరరావు గారు చేశారు. వాళ్ళు చూసి నన్ను గ్యారంటీ రప్పియాలంటే మా మిస్సెస్ని మా అమ్మ వాళ్ళని పెద్దల్ని బాగా టైట్ చేయడం వల్ల మమ్మల్ని పిలిపించుకుంటే మేము వచ్చి ఆయన దగ్గర లొంగిపోయామండి ఎస్పీ గారి దగ్గర. ఎవరెవరు మీరు? నాతో పాటు వేరే వివిధ జనశక్తి గ్రూప్స్ వాళ్ళంతా ఒక 5-6 కలిసి సినిమా చూపించారు అక్కడ సిలిండర్ కింద. ఒకటి మావోయిస్ట్ అనే కాకుండా 4-5 పార్టీలు చిల్లర గ్రూపులు అన్నీ తీసుకొచ్చి దాంట్లో కుప్ప చేసి సినిమా చూపెట్టారు. ఆ రాచకొండ సిపి గారు ఇప్పుడున్న దేవేంద్ర చౌహాన్ గారు అప్పుడు ఎస్పీ, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎస్పీ, ఆయన ముందు సిలిండర్ చూపెట్టారు. నాకు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ కాబట్టి కొద్దిగా న్యాయం జరిగిందండి. రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో న్యాయం జరిగిందంటే కొంతమంది మాజీలకు మాత్రం దందా కింద చేయని వాళ్ళకి మాజీలకు మాత్రం చాలా మంచిగా చూశారు. పోలీసులు కూడా చాలా మంచిగా చూశారు, ప్రవర్తించారు. మేము కూడా చాలా జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని కోళ్ళ వ్యాపారం, మేకల వ్యాపారం, ఏదో వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నాం. మాకు 5 ఎకరాల పొలం ఇచ్చానండి. రాజశేఖర రెడ్డి గారి సమయంలో మీరు ప్రభుత్వం ముందు లొంగిపోయారు. అప్పుడు ప్రభుత్వం ఇచ్చినవన్నీ కూడా మీకు అందాయా? నాకు ఇవ్వాల్సింది ఇచ్చానండి. మేము తీసుకున్నాం. 5 ఎకరాల పొలం ఇచ్చారు, నాకు కొంత క్యాష్ ఇచ్చారు. దాంట్లో కొంత క్యాష్ దాతలు ఇచ్చారు. వాళ్ళు కలుపుకొని నాకంటే సాగు చేసిన పొలం ఇవ్వలేదండి, చేను నాకు అడవి ఇచ్చారు. గవర్నమెంట్ ల్యాండ్ 560/1 అడవి ఇచ్చారు. పెనుపాక పక్కన పోట్లపల్లి పంచాయతీలో అడవి ఇస్తే అడవిని బాగు చేసుకోవడం కోసం ఈ డబ్బులు ఇచ్చారండి. కొన్ని డబ్బులు పోగు చేసుకొని మొత్తం లెవెల్ చేసుకొని దాంట్లో పత్తి, మిర్చి, బొబ్బరి, కందులు ఈ వ్యవసాయం చేసి మొదలుపెట్టిన. అక్కడ కొద్దిగా నేను అందులో ఉన్నప్పుడు ఈ వాళ్ళ ఎంబడికి ఆదివాసులు ఎంబడి పోయి దున్నటం ఇట్లాంటి చేయడం, కొద్దిగా నిర్బంధం బాగుండి ఆగురాలినప్పుడు దున్నుకుంటూ ఉండేదండి. వాళ్ళతోటి దున్నుకుంటూ ఉంటాం, వ్యవసాయం ఎట్లా చేయడం ఏందనేది వాళ్ళు చెప్తాంటే మేము చేసుకుంటూ ఉండేది. ఓకే, ఆ అనుభవం ఉంది కాబట్టి నాకు కొద్దిగా 5 ఎకరాల పొలంలో కొద్ది లెవెల్ చేసుకొని వ్యవహారం చేసుకుంటూ మిర్చి, పత్తి పండించామంటే నేనే పత్తి పండించిన సంవత్సరమే 2008-9లో 12,000, 7,000, 8,000 అయిందండి పత్తి. అప్పుడు నేను బాగానే పండించాను. 15 లక్షలు 14 లక్షలు వచ్చినాయి నాకు మొత్తం. ఆ బారుగా పక్కన ఉన్న వేరే వాళ్ళది కూడా తీసుకొని అది మొత్తం చేశానండి. ఎకరానికి 12 క్వింటాలు 13 క్వింటాలు వచ్చిందండి. దగ్గరే వాగుంది, 20 అడుగుల్లో బోరు పడుతుంది. ఆ బోరు వేసి దాని నుంచి వాటర్ తీసుకొని 2 పంటలు, ఫస్ట్ 2 క్రాపులు తీసిన తర్వాత 3వ క్రాప్కి చిన్నగా వస్తుంది పత్తి. తడి పెడితే మాత్రం మందేస్తే మాత్రం మళ్ళీ యథావిధిగా పెద్దగా వస్తుంది. అంటే రాజశేఖర రెడ్డి గారి సమయంలో మీరు రావాల్సిన అందే ప్రభుత్వంలో మంచి జరిగిందండి. మంచి జరిగింది. డిపార్ట్మెంట్ కూడా ఎవరు మనల్ని పిలవడం, ఇబ్బంది పెట్టడం, ఇప్పుడున్న డిపార్ట్మెంట్ కూడా నాకైతే ఇబ్బంది పెట్టలేదండి. ఇప్పుడున్న డిపార్ట్మెంట్ కూడా కాకపోతే వాళ్ళనే ఈ ఇబ్బందులు తప్ప. సరే, ఇప్పుడు మీరు బయటకు వచ్చిన తర్వాత 2004లో బయటకు వచ్చారు. ఇప్పుడు 2023 ఈ మధ్యకాలంలో మీకు ప్రభుత్వం ఇచ్చిన పథకాల ద్వారా మీరు హ్యాపీగా ఉన్నారు. ఉన్న దాంట్లో అంటే మరీ ధనికం కాకపోయినా మీకున్న దాంట్లో ప్రశాంతంగా జీవితం ఉంది. 4 ఆడపిల్లలతో చదివించుకుని ఉన్నారు. మరి మీకు మిగతా నక్సలెట్లలాగా, మిగతా మాజీల్లాగా మీరు దందాలు చేయాలి, సెటిల్మెంట్ చేయాలని ఆలోచన ఇప్పుడు రాలేదా? నాకు ఆలోచన అంటే పార్టీలో మేము వల్గర్గా పెరిగిన వాళ్ళం కాదండి. పార్టీలో ఏంటంటే ఎప్పుడో ఒకసారి వచ్చి పోయి 4 రోజులు కూర్చొని మళ్ళీ బయటికి పోయి మందు తాగి ఈ డ్యాన్సులు చేసేవాళ్ళు ఈ దందాలు చేస్తారండి. పూర్తిగా పార్టీలో నుంచి బట్టిరావారు చదువుకున్నవాడు ఎవరు తప్పు చేయడండి. క్రమశిక్షణ ఉన్నవాడు ఎవరు తప్పు చేయడు. ఎవరితో పక్కన నాయకులు నేను మాజీని తెలుసా అని కళ్ళెగరాడు పద్ధతిగా ఉన్నాడు. దాంట్లో మంచి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నాడు. ఈ బెదిరింపులు, వాళ్ళ రాజకీయ నాయకులు బెదిరించుడు, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఆ ప్లాట్ కావాలని బెదిరించుడు, దందాలు చేసుడు అనేది ఈ క్రమశిక్షణ ఉన్న వాళ్ళతో జరగదండి. ఈ 2 రోజులు 3 రోజులు వచ్చి ఉండి చుట్టం చూపు ఉండి పోయేటోళ్ళు, ఈ మందు తాగేటోళ్ళు, బయటకు పోయి బెదిరించేవాళ్ళు, చందాలు బయట నకిలీ 60 రూపాయలు ప్లాస్టిక్ పిస్టోలు పెట్టి దాని గుడ్డ పెట్టి చూపెట్టి డబ్బులు తీసుకునేవాళ్ళు ఈ దొంగలకే సాధ్యం అండి. అది ఒరిజినల్ నక్సల్స్ అయితే ఇప్పటివరకైతే కేంద్ర కమిటీ నెంబర్ కానించి మీ దగ్గర వచ్చారు, చూశారు, వాళ్ళ వ్యవహారం ఎట్లుంటుంది, వాళ్ళు ఆ రకంగా చేసేవాళ్ళు కాదండి. పార్టీలో ఫస్ట్ నుంచి కష్టపడి పార్టీలో ఉన్నవాళ్ళు ఈ దొంగతనాలు, ఈ వ్యవహారాలు చేయరండి, ఈ లూటీలు చేయరు. ఓకే, మీరు పార్టీ నుంచి బయటకు వస్తున్నట్టు మీకు పార్టీ అనుమతి ఇచ్చిందా? మా పార్టీకి చెప్పి వచ్చారండి. మనకేం ఆయుధాలు గీదాలు ఏం లేదు, నాకు ఇవ్వలేదండి. నేను మామూలుగా పార్టీ భద్రన్న వెళ్ళిపోయాడు, భద్రన్నతో పాటు మేము బయటకు వచ్చాము. ఓకే, చిన్నప్పుడు హాస్టల్లో చదువుకున్నప్పుడు చుట్టూ ఉన్న వాతావరణం, ఆ పాటలు, ఆ ప్రభావంతో అడవి బాట పట్టారు సలీం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో ఎండనక వాననక తిరిగి తుపాకులతో కాకుండా మిగతా విషయాలు జోక్యం చేసుకొని అక్కడున్న ఆదివాసీలకి అభివృద్ధి కోసం ఆయన నిత్యం కష్టపడ్డారు. కానీ కొన్ని కారణాల వల్ల
ఆయన జనజీవన శ్రమంతో కలిసిన తర్వాత ప్రభుత్వం ఇచ్చిన పథకాలని ఆయన కాపాడుకుంటూ తన కుటుంబంతో ప్రశాంత జీవితం కొనసాగిస్తున్నాడు. అంటే ఎక్కడ కూడా దందాలు చేయకుండా ఉన్న ఆయన్ని ఒక ప్రజాప్రతినిధి వేధించడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఒక మాజీ నక్సలైట్కి ఈ విధంగా బెదిరింపులు వస్తే ఇంకా సామాన్యుడి పరిస్థితి ఏ విధంగా ఉంటుందన్న విషయం మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు ఈ విషయంలో జోక్యం చేసుకుంటే ఇటువంటి వాళ్ళకి న్యాయం జరుగుతుంది. మరొకరు కూడా ఆయనే కానీ ఇటువంటి సంఘటన చూసిన మరొక వ్యక్తి సామాన్యుడు కూడా పార్టీ వైపు వెళ్ళాలి, పార్టీ వైపు చూడాలి అనే ఆలోచన కూడా లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా సలీంకి ప్రభుత్వ పెద్దలు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది సలీంతో ఎక్సలెంట్. వచ్చేవారం మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.